తాళం వేస్తే అరిచేతులు ఎర్రబడ్డాయి. చూడలేక పార్వతీ పరమేశ్వరులు పైనుంచి బంగారు తాళాల కిందకి వదిలేరు. వాడు చిన్నప్పటి నుంచి తాళం వేస్తూ ఆఖరికి పెళ్ళవగానే భార్యతో కలిసి పరమశివుల్లో లీనమైపోయారు జ్ఞాన సంబంధారు. అమ్మా అని ఒక్కసారి పిలిచాడు జ్ఞాన సంబంధారు, అంతే. మొత్తం శైవవాంగ్మయంలో 63 మంది నాయనార్లలో అత్యంత గౌరవాన్ని పొందినటువంటి పెద్ద నాయనారై జ్ఞాన సంబంధర్ అన్న పేరుతో జగద్విఖ్యాతి పొందాడు మహానుభావుడు. మీరు ఏ దేవాలయానికి వెళ్ళండి, 63 మంది నాయనార్లలో వయసులో చిన్నవాడై అంతటి పెద్దరికాన్ని పొందినవాడు జ్ఞాన సంబంధర్. వయసులో అంత పెద్దవాడై జ్ఞాన సంబంధర్ పల్లకి కూడా మోసినవాడు అప్పర్. ఇద్దరిద్దరే మహానుభావులు. కాబట్టి అటువంటి జ్ఞాన సంబంధర్ ఒక్కసారి అమ్మా అని పిలిస్తే, ఆర్తితో నమ్మి పిలిస్తే అంతే, ఇహ మళ్ళీ జన్మలేదు, ఐక్యం అయిపోయారు. శ్రీమాత అలా పిలవగలిగితే ఇహ జన్మలేదు.